హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక సిస్టర్ వచ్చేసి 29 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పమన్నారండి. వాళ్ళకైతే బ్లౌజ్ కటింగ్ సరిగ్గా లేదన్నారు. దిగుభుజం వస్తుంది, చంక దగ్గర ఉగ్గులు వస్తున్నాయని చెప్పారు. అలాగే హ్యాండ్స్ కూడా కొద్దిగా లావుగా ఉంటాయని చెప్పారండి. అయితే నేను చెప్పినట్టుగా మీరు బ్లౌజ్ కటింగ్ చేయండి. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్ ఉండేలా వేసుకోవాలి. మడుతున్న భాగము మన సైడ్ వచ్చే విధంగా వేసుకోవాలండి. నేనైతే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 80 పాయింట్ క్లాతే తీసుకున్నాను. మనం ఇది 80 పాయింట్ క్లాత్తో కూడా సరిపెట్టచ్చు అన్నమాట. అలాగే కింద వైపు నెచ్చి తగిలి ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం నడుము పట్టి స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీరు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 పెట్టారు అన్నారు. కొచ్చులతోనూ కుట్టేసిన తర్వాత నాకు ఐడియా లేదు, కానీ మీరు చెప్పిన కొలతతో అయితే నా దగ్గర ఒక బ్లౌజ్ ఉందండి. ఈ కస్టమర్కి వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు 14.5 ఉంది. అంటే కొచ్చులు కాకుండానే కొచ్చులతో కలిపి 15.5 అవుతుందండి. మనము ఈ 14.5ని రెండు వైపులా మార్కింగ్ చేసుకొని లైన్ కొట్టుకుంటే మనకి క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుంది. తర్వాత షోల్డర్ కుట్టు కోసం మళ్ళీ ఎగస్ట్రాగా ఇంకొక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం పొడవు కొచ్చులతో కలిపి 15.5 వస్తుంది. అలాగే ఇప్పుడు వెడల్పు తీసుకోవాలి. దానికోసము ఆది బ్లౌజ్ని ఉక్సులు పట్టి నుంచి కాజా పెట్టి దాకా ఈ విధంగా చూసినప్పుడు ఇది ఏ సైజు బ్లౌజో తెలుస్తుంది. చూసారు కదా, ఇది 29.5 వచ్చింది. అంటే 1/2 ఇంచ్ మనము కాజా పెట్టికి మడత పెట్టేస్తే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 29 ఇంచెస్ అన్నమాట. అయితే టైలర్స్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి నడుము 30 దాకా వచ్చినాయని చిన్న సైజు, 30 దాటిని అని పెద్ద సైజు అని. అయితే మనకి ఇది 29 అంటే 30 కంటే చిన్నది కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. మనకి 29లో 4వ భాగం కావాలి. దానికోసం టేప్ తీసుకుని టేప్లో 29 నెంబర్ తీసుకుని టేప్ని 4 మడతలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నప్పుడు మనకి 4వ భాగం అయితే వస్తుందండి. చూసారు కదా, మనకి 4వ వంతు వచ్చేసి 7.5 వచ్చింది. ఈ విధంగా మనం ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే 4వ వంతు అయితే ఈ విధంగా కొలుచుకుని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ 7.5ని మనము కింద వైపు నడుము లూజుగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వెనకాల బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ చేయాలి. కొచ్చుల కోసము 2 ఇంచెస్ ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ కలపాలండి. మనకి 7.30 వచ్చింది కదా, ఈ 7.30కి 1 ఇంచ్ కలపాలి. అయితే చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు ఐడియా కోసము పైన వైపు నుంచి 6 ఇంచెస్కి డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర మనము చెస్ట్ లూజు మార్కింగ్ చేయాలి. మనకి 7.5కి 1 ఇంచ్ కలిపితే 8.5 వస్తుంది. ఈ 8.5ని మనము చెస్ట్ లూజ్గా మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ మార్కింగు మనము కింద వైపు చేసుకున్న 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, డాట్ మార్కింగ్ దాకా ఒక లైన్ కొట్టుకోవాలి. అలాగే కింద వైపున మనము కొచ్చుల కోసము 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ పైన వైపు కూడా పెట్టుకుని 2 ఇంచెస్ కూడా ఒక లైన్ కొట్టుకోవాలండి. ఈ విధంగా మనము ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే బ్లౌజ్ వెడల్పు పొడవు మనము ఆది బ్లౌజ్ని బట్టి మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఇప్పుడు నెక్ షోల్డర్ పెట్టాలండి. ఇది చిన్న సైజు పెద్ద సైజు అన్న దాన్ని బట్టి కూడా పెట్టవచ్చు. చిన్న సైజు అయితే 5 ఇంచెస్, పెద్ద సైజు అయితే 5.5 ఇంచు పెట్టాలి. మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి, అంటే 30 కంటే చిన్నది కదా, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనము నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచెసే పెట్టాలి. మనం అంతకంటే ఎక్కువ పెట్టేస్తే దిగుభుజం రావడము, మెడ జారిపోవడం జరుగుతుందన్నమాట. ఇదే 5 ఇంచెస్ని కింద కొద్దిగా కింద వైపు కూడా మార్కింగ్ చేసుకుని 6 ఇంచెస్ డౌన్ మార్కింగ్ చేయాలండి. ఏ సైజు బ్లౌజ్ కన్నా సరే చంక డౌన్ 6 ఇంచెస్ పెట్టి ఒక లైన్ కొట్టుకోవాలి. నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైను కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలండి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర చంక రౌండ్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేయాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనము 1.5కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ 1.5 మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ మనకి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ని పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ నడుము వద్ద మీరు 4 ఇంచెస్ కంటే కొద్దిగా తక్కువ పెడితే డీప్ నెక్ల కింద వస్తాయి. 5, 6, 7 ఇలా వస్తే మనకి చిన్న నెక్కలు 7.5 దాకా కూడా చిన్నయేనండి. 8, 9, 10 అయ్యి హై నెక్లు అన్నమాట. ఈ నడుము బద్ద ప్రకారం పెట్టుకోవచ్చు. లేకపోతే ఆది బ్లౌజ్ని ఈ విధంగా నెక్క మధ్యకి మడత పెట్టి ఈ నడుము బద్ద ఎంత వచ్చింది కొలత
మార్కింగ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి సేమ్ ఆది బ్లౌజ్ లాగా నెక్ డౌన్ వస్తుందన్నమాట. కుట్టు కోసం పావించుకి పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ వెడల్పు వచ్చేసి చిన్న సైజ్ అయితే 2.5, పెద్ద సైజ్ అయితే 2.5 పెట్టాలండి. ఇది చిన్న సైజు కాబట్టి మనము 2.5 పెట్టాలి. మరి నెక్ చిన్నది కావాలి అనుకున్న వాళ్ళకైతే 2 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 పెడుతున్నాను నెక్ వెడల్పు. అలాగే కింద వైపు కూడా నెక్ వెడల్పుని 2.5 పెడుతున్నానండి. ఈ విధంగా పెట్టుకున్న మార్కింగ్లకి నెక్ బాక్సింగ్ అయితే మార్క్ చేసుకుని ఈ బాక్స్లో మీకు కావాల్సిన నెక్ షేప్ మార్క్ చేసుకోవచ్చు. అలాగే మీకు నెక్ వెడల్పు ఎక్కువ కావాలి, బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళకి కింద వైపున 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా లైన్ కొట్టుకోవాలి. అంటే కింద వెడల్పు పెరుగుతుంది, నెక్ వెడల్పు కింద వైపు సేమ్ 2.5 ఉంటుందన్నమాట. అయితే మనకి కింద పైన కూడా నెక్ వెడల్పు సేమ్ పెట్టినప్పుడు ఈ కార్నర్లో 1/2 ఇంచ్ ఎడితే సరిపోతుంది. 1/2 ఇంచుతో ఈ విధంగా రౌండ్ నెక్ మార్క్ చేసుకోవచ్చు. మనం కింద నెక్ వెడల్పు పెంచినప్పుడు 3/4 ఇంచు పెట్టాలి. 3/4 ఇంచు పెట్టి మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ వెడల్పు ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు కొద్దిగా రౌండ్ పెరుగుతుంది. ఇది మనమైతే కస్టమర్ చాయిస్ మీద అయితే పెట్టవలసి ఉంటుందండి. నేనైతే ఈ కస్టమర్కి నెక్ వెడల్పు కింద పైన కూడా సేమ్ ఒకలాగే పెడతాను అన్నమాట. వీడికి బ్రాడ్గా అంతగా ఇష్టం ఉండదు. అలాగే మీకు దిగుభుజం వస్తుంది, అలాగే చంక దగ్గర ఉగ్గులు వస్తున్నాయి అన్నారు కదండి. దిగుభుజం వస్తే చంక కింద లూజ్ వస్తుందండి, ఉగ్గులు కూడా వస్తాయన్నమాట. కాబట్టి మీరు నెక్ వెడల్పు కింద పైన కూడా ఈక్వల్గా పెట్టండి. నేను చెప్పినట్టుగా నెక్ షోల్డర్ 5 ఇంచెస్ పెట్టండి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5, మిగతా 1/4 తక్కువ 3ని కూడా షోల్డర్కి వదిలేయండి. ఈ విధంగా బ్లౌజ్ అయితే మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి ఒకసారి, మీకు పర్ఫెక్ట్గా నప్పవచ్చు. అలాగే మనము నడుము నుంచి 4వ భాగం పెట్టి ఈ బ్యాక్ పార్ట్ అంతా మార్కింగ్ చేసాం కదా. ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు మనకి చంక లూజు ఎంత వచ్చింది చూసుకోవాలి. పైన 1/2 ఇంచు కొచ్చిలికి వదిలేసి మధ్యలో మాత్రమే చూస్తున్నాను చూడండి, 7.5 వచ్చింది. ఈ విధంగా చూసినప్పుడు మనకి నడుము లూజులో 4వ వంతు ఎంత వస్తుందో చంక లూజు కూడా అంతే వస్తుంది. కాకపోతే ఇది మనకు ఆది బ్లౌజ్కి సరిపోతుందా లేదా అని అయితే చూసుకోవాలి. దానికోసం మనము ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి. మీకు సరైన ఆది బ్లౌజ్ లేకపోతే బాడీ మెజర్మెంట్ ప్రకారం కూడా చంక లూజ్ ఎంత వచ్చిందో తీసుకోవచ్చు. ఆది బ్లౌజ్కి అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకుంటున్నానండి. హ్యాండ్ పైకి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేశాను. ఎందుకంటే మనకి కుట్టుల్లోకి పోయిన దాంతో కొలుస్తున్నాను అన్నమాట. ఇదైతే 7.5 ఇంచెస్ వచ్చింది. మరి మనకు వచ్చేసి ఎంత వచ్చిందండి చూడండి, పైన 1/2 ఇంచు కొచ్చిలికి వదిలేసి ఈ మధ్యలో మాత్రమే చూడాలి. మనకి 7.5 వచ్చింది అంటే ఒక 1/4 ఇంచు తగ్గింది కాబట్టి బయటకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని దీని మీద కుట్టి వేసేసుకుంటే మీకు బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. కొంతమందికి లోపలికి రావచ్చు, అంటే చంక లూజు కొంచెం లోపలికి పెట్టవలసి ఉండొచ్చు. అటువంటిప్పుడు లోపలికి పెట్టచ్చు అన్నమాట. అంటే 1/4 ఇంచు ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్తున్నానండి. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్కి బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా మడత పెట్టేసి ఆ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర బ్యాక్ డాట్ని అయితే మార్క్ చేయాలండి. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్కి పొడవుకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా 1 ఇంచు వెడల్పుతోటి డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. మనం 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అది ఈ డాట్ కోసమేనండి. మనకి నడుము లూజ్ ఒకటి తెలిస్తే చాలండి. అంటే నడుము లూజ్లో 4వ భాగం 7.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచు కలుపుకుంటే పైన చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. చెస్ట్ లూజ్ సపరేట్గా మనం కొలవలసిన అవసరం అయితే ఉండదు. చూసారు కదా, 8.5 వచ్చింది మనకి మార్కింగ్ చేసుకున్నది. ఈ 8.5ని 4 మడతల మీద వేస్తే మనకి చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట. అంటే బాడీ మెజర్మెంట్కి మనం ఈ విధంగా చూసుకున్నది ఈక్వల్ అవుతుందని చెప్తున్నానండి. చూసారు కదా, మీరు చెస్ట్ లూజు 33 ఇచ్చారు, నేను 33 కొలవకుండానే వచ్చేసింది. చూసారు కదండి, కింద వైపు కంటే పైన వైపు 1 ఇంచ్ పెట్టుకుంటే మనకి బాడీ మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రము ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లావుగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే మీరు మార్కింగ్ చేసుకుని అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే నప్పుతుంది. అలాగే మనం బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. ఆల్రెడీ 2 మడతల మీద ఉన్నదాన్ని నేను డబుల్ పోలింగ్ వేసాను. ఈ విధంగా వేసుకున్నప్పుడు ఈ మడత వచ్చేసి మనకి ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ చంక రౌండ్కి సరిపోవాలి. మనము ఈ విధంగా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు 10.5 వచ్చింది. వచ్చిన దానికి 1 ఇంచ్ తగ్గించాలండి ఏ సైజుకైనా సరే. ఈ విధంగా చూసుకుంటే నాకు పన్నా సరిపోలేదు కాబట్టి నేను 2 పొరలను అయితే తగ్గించి వేస్తున్నాను. చూడండి, మనకి తగ్గించి వేసిన దగ్గర అతుకులు పడతాయి అన్నమాట. ఈ విధంగా 9.5కి మడత వచ్చిందా లేదా అని చూసుకుంటున్నాను. తర్వాత
కింద వైపున మనము చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5కి, అలాగే లైనింగ్ జాకెట్ అయితే మనం అంచు తిరగవేసేసుకుంటాం కదా, దానికైతే 1/2 ఇంచు, పైపింగ్ కూడా 1/2 ఇంచు సరిపోతుంది. నేనైతే ఇది లైనింగ్ బ్లౌజ్ అండి, అంచు ఉంది తిరగవేసుకుంటాను కాబట్టి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే తీసుకుని మనకి కరెక్ట్గా చూసుకోవాలి. హ్యాండ్ లూజు కొంచెం సాగదీసి అయితే చూడండి. మీరు హ్యాండ్స్ కొద్దిగా లావుగా ఉంటాయన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా చేతులు లావుగా ఉన్న వాళ్ళకి ఒక 1/4 ఇంచు లూజుతోటే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి. ఓన్లీ చివరి వైపున లూజు పెడితే సరిపోతుంది. చివరి వైపున, మధ్య వైపున, చంక దగ్గర అయితే పెట్టొద్దండి. వాళ్ళకి హ్యాండ్ మాత్రమే లావుగా ఉంటుంది, చంక దగ్గర మళ్ళీ నార్మల్గా ఉండొచ్చు. తర్వాత హ్యాండ్ పొడవు కూడా కరెక్ట్గా తీసుకోవాలి. మనం తీసుకున్న హ్యాండ్ పొడవు కంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా తీయాలి. అంటే కుట్ల కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. తర్వాత మనమే కుట్లతో కలిపి ఎంత పొడవు తీసుకున్నది చూసుకున్నప్పుడు 9.5 ఇంచెస్ వచ్చింది. అదే 9.5 ఇంచెస్ని అటుపక్క కూడా మార్క్ చేసుకోవాలి. అంటే మనం ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ కొట్టుకుంటే క్రాస్ రాకుండా స్ట్రైట్గా వస్తుందనండి. అలాగే మనం ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలి. పెద్ద సైజుకి అయితే 3.5, చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. మనం కట్ చేసి బ్లౌజ్ చిన్న సైజు కాబట్టి 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకున్నాను. అలాగే మనకి హ్యాండ్ లూజ్ అయితే ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకున్నాము. చంక లూజ్ కూడా కావాలి. మనకు ఆది బ్లౌజ్తో పని లేదండి. ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి ఖర్చులు ఎంత పెట్టుకున్నామో చూసుకోవాలి. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ని హ్యాండ్ డౌన్ దగ్గర చివరి వైపున మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ పైన వైపు నుంచి ఈ మార్కింగ్ దాకా చంక లూజ్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ చంక లూజ్కి, హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. అలాగే ఖర్చుల కోసం కూడా మనం పైన వైపున 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కింద వైపున కూడా 2 ఇంచెస్కి పెట్టుకుని ఖర్చుల కోసం కూడా ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనము హ్యాండ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తానండి. మనకి పైన వైపు నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దాకా ఒక లైన్ కొట్టుకోవాలి. మళ్ళీ పైన వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచు రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించినట్టుకొని తర్వాత మళ్ళీ మధ్యలోంచి అంటే హ్యాండ్ రౌండ్ మధ్యలోంచి కిందకి ఈ విధంగా 1/2 ఇంచు కరువు తీసుకున్నట్టుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత కట్ చేసుకున్నాక హ్యాండ్ మధ్యకు చిన్న కట్స్ పెట్టుకోవాలి. అలాగే మనము ఫ్రంట్ లోతు తీయాలండి. దానికోసం 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఆ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక లూజ్ మార్కింగ్ దాకా ఎంత దూరం ఉన్నది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 6.5 అయితే వచ్చిందండి. 6.5 అంటే మనకు 6.5లో సగం అంటే మనకి 3.5 వస్తుంది. 3.5కి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 3.5 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. పైన 1 ఇంచ్ మార్కింగు, ఈ 3.5 ఇంచు డౌన్ మార్కింగు, చంక లూజ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రంట్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం ఇది డబుల్ పోలింగ్ మీద అయితే కట్ చేసుకోవాలండి. 2 మడతల మీద ఉండగా కట్ చేయకూడదు. అలాగే మనకి హ్యాండ్స్కి మరో పక్క అయితే అతుకులు పడతాయండి. అందుకని మీకు హ్యాండ్ షేప్ సరిగ్గా ఆపడకపోవచ్చు. అంటే ఒక పక్క హ్యాండ్ షేప్ వచ్చింది, ఒక పక్క రాలేదు అంటే మనకు అతుకులు పడతాయి కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ లోతు అయితే తీసుకున్నాక మనము స్టిచ్చింగ్ ఫ్రంట్ వైపు వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి ఆనవాళ్ళ కోసం చిన్న కట్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి హ్యాండ్స్కి అతుకులు పడతాయి కదండి, అవి కూడా మీరు ఎలా చూసుకోవాలంటే మనకి అతుకు వచ్చిన భాగాన్ని పైన వైపుకి మడత వేసుకుంటే అడుగు వైపు ముక్క ఎంత ఉన్నది, ఎంత పై వైపు దానికి ఎంత పడుతుంది ఈ విధంగా చూసుకోవచ్చు అన్నమాట. చూసుకుని మీరు అంతంత పీసులు అయితే తీసుకుని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని అయితే ఓపెన్ సైడ్ నా సైడ్ మడత వచ్చిన సైడ్ నాకు ఆపోజిట్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా, క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి. నేను కట్ చేసి బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా అయితే వేసుకుంటున్నానండి. నేను ముందుగానే చెప్పానండి మీకు, నేను 80 పాయింట్ల క్లాత్ని అయితే ఉపయోగిస్తున్నానండి. కాబట్టి మనకి ఉక్సులు పట్టి దగ్గర బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ దాకా పడకపోయినా పర్వాలేదు. చూడండి 80 పాయింట్ల క్లాత్ని ఉపయోగిస్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ మన కటింగ్లో పోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ పూర్తిగా పడకపోయినా పర్లేదు. అది కూడా మనకి ఉక్సులు పట్టి దగ్గరేనండి. మిగతా భాగం అంతా పడాలి, నెక్ చంక రౌండ్ మొత్తం అంతా పడాలండి. ఈ విధంగా చూసుకుని అయితే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుని మనము కొచ్చుల కోసం చేస్తున్నాం కదా, చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా ఒక లైన్స్ అయితే కొట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న మార్కింగ్ అయితే పెట్టి ఈ విధంగా లైన్ అయితే కొట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ సేమ్ ఆది బ్లౌజ్లా రావాలంటే ఆది బ్లౌజు ఉక్సులు పట్టి వైపు భాగానైతే తీసుకుని ఈ విధంగా 1/2 ఇంచు కుట్టుకైతే
షోలర్ దగ్గర కొద్దిగా కిందకి పెట్టుకోవాలి. ఈ ఉక్సులు పట్టి వైపు నెక్ భాగాన్ని మనము బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దాకా రౌండ్ తిప్పుకుని ఈ విధంగా నెక్ అయితే మార్క్ చేసుకోవాలండి. మనం నెక్ని పావించి పైకి మార్క్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుంది. ఆది బ్లౌజ్ని బట్టి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. అలా కాకుండా మీకు టేపు కొలతలతో కావాలంటే, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 6.5 డౌన్ పెట్టాలండి. అంతకంటే ఎక్కువైతే బాగోదు. చిన్న సైజు బ్లౌజులకి ఎక్కువగా కొంతమంది 6 ఇంచెస్ పెట్టుకుంటారు. చూసారు కదా, ఈ ఆది బ్లౌజ్ ఆవిడకి కూడా 6 ఇంచెస్ వచ్చింది. మీకు 6.5 దాకా పెట్టుకోవచ్చు అన్నమాట మీకు ఎక్కువ కావాలితే. అలాగే మీరు వచ్చేసి దిగుభుజం వస్తుంది అన్నారు కదండి. నెక్ వెడల్పు ఎక్కువైపోయినా అంటే నెక్ రౌండ్ ఎక్కువైపోతే మెడ జారుతుంది అన్నమాట. మెడ జారేటప్పుడు కూడా దిగుభుజం కింద వస్తుంది. అందుకనేసి మీరు నెక్కలు కొద్దిగా తగ్గించినాక ట్రై చేయండి, లేకపోతే తాళ్ళన్నా పెట్టుకోండి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్ వచ్చేసి ఫ్రంట్ వైపు కూడా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్ డౌన్తో, చంక డౌన్తో అయితే మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా 6 ఇంచెస్ డౌన్తో నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మనకు కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో మనము ఫ్రంట్ చంక డౌన్ తగ్గించాలి. అది కూడా 1/2 ఇంచ్ తగ్గిస్తే సరిపోతుంది. మనకి కార్నర్లో లోపల మాత్రమే మార్క్ 1/2 ఇంచ్ డౌన్ తగ్గిస్తే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా తగ్గించుకుంటే మీకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ 1/2 ఇంచ్ తగ్గించబడుతుంది. కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అలాగే మనకి ఫ్రంట్ పొడవు వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి అంటే మెయిన్ డాట్ దగ్గర 13 ఇంచెస్ అయితే సరిపోతుందండి. మీరు బ్యాక్ పార్ట్ ఎంత పొడవు పెట్టుకున్నా సరే ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర 13 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 29 సైజ్ బ్లౌజ్ కాబట్టి. అలాగే ఆది బ్లౌజ్తో కూడా మీకు కొలిచి చూపిస్తున్నాను. నేనైతే ఈ కస్టమర్కి ఇలాగే పెడుతున్నాను. చూడండి, షాలర్ కుట్టుతో సమితం అంటే కుట్లతో సమితం పెట్టాను నేను. కరెక్ట్గా సరిపోయింది. మీరు ఎలా పెడితే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. అంటే మీరు స్ట్రిప్గా కావాలి ఫ్రంట్ అన్నారు కదా, దానికోసం అన్నమాట. అలాగే ఆది బ్లౌజ్తో అయితే 4 ఉక్సులకి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనము మెయిన్ డాట్ దగ్గర షోల్డర్కి మధ్యలో పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా పొడవుకి లైన్ అయితే కొట్టుకోవాలి. అలాగే మనకి చంక దగ్గర పొడవు కూడా మార్క్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి 6.5 అయితే సరిపోతుంది. 6.5 మీకు పొడవు తక్కువ అయినట్టు కనిపిస్తే 7 కూడా పెట్టుకోవచ్చు. 6.5 అయితే కరెక్ట్గానే సరిపోతుంది. ఈ విధంగా మనం చంక దగ్గర చేసుకున్న మార్కింగ్ మెయిన్ డాట్ దగ్గర చేసుకున్న మార్కింగ్ కలిపేయాలి. తర్వాత ఉక్సులు పట్టి దగ్గర మార్కింగ్కి ఈ మెయిన్ డాట్ దగ్గర మార్కింగ్కి కలపాలండి. అది ఎలా కలపాలంటే, మనం ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. ఈ సైజ్ బ్లౌజ్కి డాట్ వెడల్పు వచ్చేసి 2.5 అయితే సరిపోతుంది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే 2 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2.5 పెడుతున్నాను. చూసారు కదా, 2.5 పెట్టాను. అయితే మీకు పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ని ఈ విధంగా డాట్ వెడల్పు కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, 1 ఇంచ్కి ఒక గీత వచ్చింది డబుల్ పోలింగ్ మీద. అంటే మనకి 2 గీతలు అన్నమాట. అంటే 2.5 వచ్చింది. నేను కూడా 2.5 మార్కింగ్ చేశాను కదండి. ఈ విధంగా డాట్ వెడల్పుని 2 ఇంచెస్ మార్కింగ్ తర్వాత మార్క్ చేసుకోవాలి. అలాగే డాట్ ఇటుపక్క మార్కింగ్కి ఉక్సులు పట్టి దగ్గర మార్కింగ్కి కొరువు తీసినట్టుగా నేను వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకోవాలి. అంతేనండి, మీరు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఫ్రంట్ స్టిప్గా రావాలి, లూజ్గా ఉండకుండా చెస్ట్ నిలబడాలి అంటే ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోండి. తర్వాత సేఫ్ బెల్ట్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను. మనకి సేఫ్ బెల్ట్ వెడల్పు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతో అయితే మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ తగ్గినా కూడా పర్వాలేదు. అలాగే ఉక్సులు పట్టి వైపు భాగానికేమో 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అలాగే చంక వైపు భాగానికి వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్ని కలిపి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. అలాగే మనకి చిన్న సైజు బ్లౌజ్ అయితే 3.5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.25 ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది చిన్న సైజు కాబట్టి 3.5కి మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ డౌన్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా కొరువు తీసుకున్నట్టుగా మనం సేఫ్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలండి. మనకి ఇటు సైడు ఉక్సులు పట్టి వైపే జాయింట్ చేయాలి కాబట్టి ఆనవాళ్ళ కోసం చిన్న కట్స్ అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, ఇది ఉక్సులు పట్టి వైపు వచ్చేలాగా అయితే అతకాలి. మనకి ఫ్రంట్ సేఫ్ బెల్ట్ కూడా కరెక్ట్గా ఉంటే మనకి ఫ్రంట్ అయితే బాగుంటుంది. అలాగే మీకు డాట్ మార్కింగ్ కూడా చెప్తాను. మనము మెయిన్ డాట్
ఎంత వెడల్పు పెట్టామో పొడవు కూడా అంతే పెట్టుకోవచ్చండి. ఇది 2.5 పెట్టాం కదా, పొడవు కూడా 2.5 పెట్టి ఈ విధంగా మధ్యకు ఒక లైన్ కొట్టి ఇటుపక్క 1.5 అటుపక్క 1.5 వచ్చే విధంగా డాట్ని సమానంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఈ మార్కింగ్ ప్రకారం మడత పెట్టుకుని కుట్టి వేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దాకా ఉక్సులు పట్టిన మడత పెట్టి మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో 2.5 పెట్టాం కదా, అంతే పొడవు పెట్టుకుని ఈ డాట్ వెడల్పు 1/2 ఇంచ్ సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే చంక దగ్గర వచ్చేసి షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ అయితే మడత పెట్టాలండి. ఈ విధంగా మడత పెట్టి మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర చంక దగ్గర డాట్ మార్క్ చేయాలండి. పొడవు వచ్చేసి మనకు ఉక్సులు పట్టికి మెయిన్ డాట్కి ఎంత దూరం ఉందో అలాగే మెయిన్ డాట్కి చంక దగ్గర అంతే దూరానికి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ చంక దగ్గర చేసుకున్న మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ డాట్ కూడా 1/2 ఇంచ్ సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి 1/4 ఇంచ్ వచ్చే విధంగా డాట్ వెడల్పు 1/2 ఇంచ్తో మార్క్ చేసుకోవాలి. మనకి డాట్ వెడల్పు దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఆనవాలుగా అయితే ఉంటాయి. అలాగే అడుగు వైపున ఇంకొక పార్ట్కి కూడా పడుతుందండి. ఈ విధంగా అయితే మనము ఫ్రంట్ పార్ట్ సేఫ్ బెల్ట్ ఇలా కట్ చేసుకోవాలి. నేను 80 పాయింట్ల క్లాత్ తోటి మీకు 29 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పానండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మనకి నేను చెప్పినట్టుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి, ఇంకెక్కడ తేడా ఉండదు.